అన్న నాకు మా ఫ్రెండ్స్ ఒక 10 సైకిల్ కావాలన్నా. దేనికన్నా పర్పస్ ఏంటి? ఈ వరంగల్ వెళ్ళి వస్తానన్నా. వరంగల్ అంత దూరం అయితే ఇవ్వమన్న. వరంగల్ అయితే కష్టం. అలా కాదన్నా, ఇలా వెళ్తానా, ఇలా అడ్డు రోడ్డుకి వెళ్ళి ఇలా తిరిగి వచ్చేది ఎంతసేపు? నేను 2-3 గంటలకు అయితే ఇస్తాం అంతే. సరే, నేను ఎక్కడికి వెళ్తే అక్కడ పోతాను, నీకు ఎందుకు 2 గంటల్లో ఇచ్చేస్తాను. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? సరేనా? సరే. అర్జెంట్గా ఒక సైకిల్ బయట తీ. సరే. ఇదంతా ఏటనుకుంటానరా, చైనాలోని పరిస్థితి మీదే పరిస్థితి ఉంది. పిల్లలు కుర్రోలు ఒకేసారి రోడ్డు మీదకి వచ్చి సైకిల్ వేసుకుని 200-300 కిలోమీటర్లు వెళ్ళిపోతాండ్రు. అసలు ఇదంతా ఎలాగ మొదలయ్యిందంటే, మొదట పిల్లలు సాయంత్రము స్నాక్స్ తినడానికి బయటికి వెళ్ళారు. కొన్ని రోజులకి మ్యూజిక్ వినడానికి ఇంకొంచెం ఎక్కువ దూరం వెళ్ళడం మొదలెట్టారు. అలా కొన్ని రోజులు నడిచిన తర్వాత సైకిల్ మీద చైనా జాతీయ జెండా వేసుకొని 200-300 కిలోమీటర్లు వెళ్ళిపోయారు. ఇదంతా చూడడానికి బాగుందని చైనా ప్రభుత్వం కూడా ఫుల్గా ఎంకరేజ్ చేసింది. ఇంకా సైకిల్ అద్దెకిచ్చిన వాళ్ళకి కూడా మంచి బిజినెస్ అయ్యేది. మొదట 10 మంది 20 మంది వచ్చారు, కానీ కొన్ని రోజులకు పొలోమనుకుని 1000 మంది రోడ్డు మీదకి వచ్చేసారు. దీనివల్ల ఎక్కడ పడితే అక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోయేది. బోల్డ్ అంతమంది తెగ ఇబ్బంది పడేవారు. అప్పుడు ఈ సైక్లింగ్ మీద జనం నుంచి వ్యతిరేకత కనిపించింది. ఈ సైకిల్ అద్దెకిచ్చిన వాళ్ళు కూడా సైకిల్ అన్నీ వాళ్ళ దగ్గర ఉండిపోతే మా దగ్గర ఏటు కనిపించుకుంటానని వాళ్ళు వ్యతిరేకించారు. దీంతో ప్రభుత్వం కూడా ఒకేసారి ఊళ్ళైనా పొలోమనుకుని రోడ్డు మీదకి వచ్చారంటే మాత్రం బాగోదని వార్నింగ్లు ఇవ్వడం మొదలెడుతుంది.